దాసిపేట పట్టణంలో 17వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు, నాయకులకు, అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గారి ఆశీస్సులతో రాష్ట్రమంతా కూడా డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం రాష్ట్రమంతా కూడా చేయడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఈ 48 గంటల్లోనే 2 పథకాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఒకటి బస్సు, మహిళలందరూ కూడా రాష్ట్రమంతా కూడా ఫ్రీ, అలాగే 10 లక్షల ఆరోగ్యశ్రీ. మరి ఇప్పుడు కూడా ఇంకా 1 నెల పూర్తి కాకముందే మరి మిగతా 5 గ్యారెంటీలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దరఖాస్తులు తీసుకోమని ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన మహాశయులందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ, పార్టీని గెలిపించి ప్రజలను బందీ నుంచి విముక్తి చేసిన ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు గల్లీ గల్లీ వాడవాడలో ఒక పండగ వాతావరణం లాగా 9 ఏళ్ళు కూడా ఏమీ లబ్ధిదారులైనా వాళ్ళ అర్హులైనా కానీ పొందలేని ప్రజానీకం ఈరోజు ఉత్సాహంగా మాకు ఇది వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పింది. ఎలక్షన్ల ముందు ప్రచారంలో ఏవైతే చెప్పిందో 6 గ్యారెంటీలు మరి ఇస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. లబ్ధిదారులారా, ప్రజలారా, ఎలాంటి అపోహలు నమ్మకండి. ఇప్పటి కూడా ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఉన్నారు ఇవి అయితాయో పోవు, ఎందుకంటే 9 ఏళ్ళు వాళ్ళకేం చేయలేదు, కానీ మరి చేస్తామంటే కూడా ప్రజల్లో ఇంకా కూడా అపోహలు కల్పిస్తున్నారు. ఇవైతే ఎప్పుడైతే అరే గెలిచి నెల కాలేదు, అప్పుడే 9 ఏళ్ళు మీరు ఏం చేసిండ్రు, ప్రజల ముందుకి ఇట్లా ప్రజల్ని తీసుకొచ్చి యంత్రాంగాన్ని కూర్చోబెట్టిన ఒక రోజుందా, దాఖలుందా? ఏది లేదు. ఏదన్నా ఉంటే ఏదో తూతు మంత్రంగా చెప్పాలి, ప్రజలను కింద మీద పెట్టాలి, ఈ ఆఫీసు ఆ ఆఫీసు అని చెప్పడమే తప్ప చేసింది అయితే లేదు. కాలుకు పెడితే మెడకు పెడితే కాలు, దాన్ని అంతకే రూపం ఆపలేకుండా చేసిన ప్రభుత్వం ఈరోజు ఎప్పుడు అని మరి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అడగడానికి కూడా ఉండాలి. 9 ఏళ్ళు చేయనప్పుడు ఇప్పుడు అడగడానికి హక్కు లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కాదు, గతంలో 10 ఏళ్ళు చేసింది. ఏ మాట ఇచ్చినా ప్రజలకు మరి అందించే విధంగా చేసింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని అప్పులున్నా 9 ఏళ్ళు అప్పుల కూర్పులో కూలిపోయినాం. అప్పులన్నీ అక్కడ పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన మాటను ఎంత కష్టమైనా కానీ మేము ఇస్తాం, మేము అందుబాటులో ఉంటాం ప్రజలకని చెప్పడం జరిగింది. దయచేసి అప్లికేషన్లో ఉన్న ప్రతిదీ కూడా మీ అందరూ కూడా ముందుకొచ్చి తీసుకోవాలని ప్రజలను కోరుకుంటూ, ఈ ప్రక్రియ ఇప్పటికే ఆగిపోదు. మున్సిపల్ ఆఫీస్లో ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. మీరు ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఇప్పుడే రావాలి, ఈ రోజే దరఖాస్తు ఒకటే రోజని చెప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రక్రియ ఎప్పటికీ ఉంటుంది. మున్సిపల్లో ఒక కౌంటర్ ఉంటుంది, దాన్ని మీరు ఉపయోగించుకోండి, అందరూ కూడా ఈ పథకాలను పొందండి అని చెప్పడం జరిగిన మరి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన 17వ వార్డు లబ్ధిదారులకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.